తెలంగాణ పోలీస్ శాఖలో ఇవాళ రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి డీజీపీగా జితేందర్ రిటైర్మెంట్ అయితే మరొకటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టడం. పదవీ విరమణ కార్యక్రమంలో తల్లిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు డీజీపీ జితేందర్. మరోవైపు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న సజ్జనార్ వీఐపీలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయవద్దని హెచ్చరించారు. డీజీపీ జితేందర్ పదవి విరమణ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ పై కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కొన్ని సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించామని, బాధితులకు అండగా ఉండేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు జితేందర్. Last 15 months, for which approximately 15 months, the law and order has been good, crime is under control, government's emphasis has been on narcotics, cyber crimes and law and order. So we have seen that on all fronts we have done very well at the national level and at the state level. I am very happy to say that communal situation also has been pretty good in the entire Telangana. ఉద్యోగరీత్యా కుటుంబానికి, బంధువులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని జితేందర్ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిని గుర్తుకు తెచ్చుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. On this occasion, I will be failing in my duty if I do not thank my family members, my wife, my children and my son-in-law, my all other brothers, sisters and everyone. And the most important is my father and mother. Of course, they are no more, but they were the people who always taught us values. They always said that value system is very, very important. They always said that if whatever position may you reach, but if you do not associate yourself with your roots. డీజీపీ ఆఫీస్ లోనూ జితేందర్ కు ఉద్యోగులు వీడ్కోలు పలికారు. పోలీస్ బ్యాండ్లతో సాంప్రదాయ పద్ధతిలో ఫేర్వెల్ ఇచ్చారు. ఓపెన్ టాప్ జిప్సీలో డీజీపీ జితేందర్ నిల్చొని ఉండగా స్వహస్తాలతో వాహనం లాగుతూ వీడ్కోలు పలికారు పోలీసు ఉన్నతాధికారులు. జితేందర్ పై పూల వర్షం కురిపించారు పోలీసులు. మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లు ఆర్టీసీ ఎండీగా పనిచేసిన ఆయన 4 ఏళ్ల తర్వాత మళ్లీ కాకి బట్టలు వేసుకున్నారు. సివి ఆనంద్ నుంచి సజ్జనార్ సిపి బాధ్యతలను తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రివ్యూ చేస్తామని, ఆ తర్వాత చర్యలపై ఆలోచిస్తామని సజ్జనార్ చెప్పారు. డిజిటల్ అరెస్టుపై పెద్దలకు, యువత అవగాహన కల్పించాలని కోరారు. వీవీఐపీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు దూరంగా ఉండాలని కోరారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ప్లీజ్ డోంట్ ఎండోర్స్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు డోంట్ ఎండోర్స్ ఎనీథింగ్. మీరు సమాజ కోసము, ప్రజల కోసము మంచి పని చేయడానికి కృషి చేయను, కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, వేరే యాప్స్ కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. మనకు కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్ ని ఎట్లా కండక్ట్ చేయాలి, బయట అవసరమైతే పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇలాంటి చేశాను. పబ్లిక్ అందరు కూడా నేను అలర్ట్ ఉండాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఎవరెవరు ఇంట్లో ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, ఆర్ పెన్షనర్స్ కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్లీజ్ చిల్డ్రన్ షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్. దే షుడ్ అలర్ట్ దేర్ పేరెంట్స్ దట్ ది డిజిటల్ అరెస్ట్ అవుతున్నావు, మీరు అందరు కూడా అలర్ట్ ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు తెలంగాణ పోలీసులు మారుపేరని కీర్తించారు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, కించపరచడం మంచిది కాదన్నారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.